హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూజో పిక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం లేదు, ఈరోజు ఏంటంటే మీషో నుంచి నేను కొన్ని జ్యువెలరీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీరు ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటే వాటి మీద మీకు ఒక అవగాహన కలగాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆక్సైడ్ జ్యువెలరీ. నేను సిల్వర్ జ్యువెలరీ అనే పిలుస్తాను, ఎందుకంటే ఆక్సైడ్ అనే పదం నాకు పలకడం రాదు కాబట్టి. ముందైతే వీటిని చూపించేస్తాను జ్యువెలరీ, తర్వాత వాటి ప్రైస్ చెప్తాను, సరేనా? ఇదిగోండి, పెండెంట్ మొత్తం ఇలా వచ్చేసింది. డాలర్ అని కూడా అంటాను. పైన బాల్స్ ఇచ్చినాడు అనమాట. ఇటువైపు 4 ఇటువైపు 4 బాల్స్ ఇచ్చినాడు. చాలా లైట్ వెయిట్ ఉంది. వేసుకుంటే ఎలా ఉందని చెప్పి మీరు కూడా చెప్పండి. వేసుకుంటే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ ఏమో దీని మీదకి వచ్చినట్టు అనమాట. తీసి చూపిస్తాను మీకు దగ్గరగా. ఇదిగోండి, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. ఇయర్ రింగ్స్ మెయిన్గా చాలా బాగా నచ్చినాయి. ఇంకా నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఇది కూడా ఆక్సైడ్ జ్యువెలరీనే. ఇది కాంబో ఆఫర్లో తీసుకున్నాను నేను. ఇందాక ముందు చూపించినది ఇది, 2 కాంబో ఆఫర్లు వచ్చినాయి అనమాట. దీని పెండెంట్ వచ్చి ఇలా ఉంది. సేమ్ చైన్ చాలా లైట్ వెయిట్గా ఉంది. బాల్స్ సేమ్ టు సేమ్ ఇచ్చినారు. ఈ ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చినాయి అనమాట. చాలా బాగుంది డిజైన్, నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏమో ఒక గోల్డ్ చైన్ తీసుకున్నాను అనమాట. రియల్ గోల్డ్ అనుకోవద్దండి, డూప్లికేటే, రోల్డ్ గోల్డ్. ఎందుకో నాకు చంద్రముఖి చైన్ అంటే చాలా ఇష్టం. మా అమ్మకు ఉంది, బట్ నాకు లేదు. సో అందుకని చెప్పి చంద్రముఖి మోడల్లో ఇలా పెండెంట్ అయితే వచ్చిందనమాట. కనిపిస్తుంది కదా, ఫుల్ చంద్రముఖి డిజైన్లో ఉన్న చైన్ ఇది. ఒకసారి దగ్గరికి, ఇదిగోండి ఇలా ఉందన్నమాట చైన్. మొత్తం చూపిస్తున్నాను మీకు. పెండెంట్ అయితే ఇలా వచ్చింది, ఫుల్ స్టోన్స్ తోటి. నిజంగానే చాలా చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు వేసుకుందామన్న ఏమంటారో ఆత్రంగా ఉందన్నమాట. సో అందుకని ఫస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైనా దేవస్థానాలకు వెళ్తాం కదా, తిరుపతి ఇటువంటి చోట దొంగలు ఎక్కువ ఉంటారని చెప్పి మనకు చాలా భయం ఉంటుంది. సో ఈ జ్యువెలరీ వేసుకున్నామంటే పోయినా కూడా పెద్ద ఫరక్ పడాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకు ఎలా అనిపించింది నేను ఈ చైన్ వేసుకుంటే? బాగుందా? నెక్స్ట్ ఏంటంటే రింగ్స్ తీసుకున్నాను అనమాట నేను. నాకు ఉంగరాలంటే చాలా ఎక్కువ పిచ్చి అనమాట. పిచ్చి మీన్స్ ఇష్టం ఎక్కువ, ఉంగరాలన్నా ఇయర్ రింగ్స్ అన్నా. సో ఆ మక్కువతోనే నేను కొన్ని రింగ్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టినాను. ఎలా వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ వన్ అయితే ఇది. పెట్టుకుంటే ఎలా ఉందో కూడా చూడాలి కదా. ఇదేమో నా గోల్డ్ రింగ్, ఇదేమో మీషో రింగ్. సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి కదా కొంచెం. సో ఒక్క చేతికి పెట్టుకుంటే అన్ని రింగులు ఓవర్ అనిపిస్తాయి కాబట్టి ఇంకొక హ్యాండ్కి కూడా తొడిగేద్దాం. ఈ హ్యాండ్ ఫీల్ అవ్వకూడదు కదా, అందుకన్నట్టు. ఒక్కొక్క రింగ్ డిజైన్ ఎంత బాగుందంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, నిజంగా గోల్డ్ టైప్లోనే వచ్చినాయి. మెయిన్గా పర్టికులర్గా చెప్పాలంటే నాకు ఈ రింగ్ చాలా బాగా నచ్చింది. డిజైన్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఏ శారీ మీదకైనా, ఏ డ్రెస్ మీదకైనా కూడా ఓవరాల్ సూపర్గా మ్యాచ్ అయిపోతున్నాయి అన్నమాట ఈ 3 రింగులు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం అనమాట. ఇది ప్రైస్ వైజ్ చూసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇంత తక్కువ రేటుకి ఈ హారం రావడం అనేది చాలానే వర్త్ అనే చెప్పాలన్నమాట. ఫుల్ సెట్ అయితే ఇలా ఉంది. నాకు పెండెంట్ చాలా బాగా నచ్చింది అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నేను ఈ జ్యువెలరీని. పర్టికులర్గా చెప్పాలంటే మీషో విష్ లిస్ట్లో ఎన్ని రోజుల నుంచి దీన్ని నేను ఏమని చెప్తారు లైక్ చేసి పెట్టానో తెలుసా? ఫస్ట్ పైనుంచి చూద్దాము. కుందన్ లాగా ఇలాగ వచ్చిందనమాట షేప్. ఇక్కడ ఒక 3 ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయి. టోటల్గా రియల్ ఎలిఫెంట్స్ కాదు. అక్కడ నుంచి కొంచెం కిందికి వస్తే లక్ష్మీదేవులు ఉన్నారు. ఇంకా కింద మొత్తం లక్ష్మీదేవి అమ్మవార్లే ఉన్నారు. ఇక్కడ ఇంకా పెద్ద లక్ష్మీదేవి ఉంది, చూస్తున్నారు కదా. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి లక్ష్మీదేవి అమ్మవారు కూర్చుంటే ఎలా ఉంటారో అలాగే ఇచ్చినారు. సో ఇప్పుడు నేను దీన్ని వేర్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. చూడండి, వేసుకుంటేనేమో ఇలా వచ్చింది. నాకు ఇక్కడ ఏం మిర్రర్ లేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి సూపర్ ఉంటుంది అసలు. నిజంగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీగా నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్, ఇవి కూడా ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉన్నాయండి.
అయితే ఒకటి పెట్టుకున్నాను అనమాట, చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి ఇయర్ రింగ్ చాలా సింపుల్గా ఉంది. ఇది మనము జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్సే పెట్టుకోవాలని ఏం లేదు, సింపుల్గా ఏదైనా డ్రెస్ మీద కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. ముఖ్యంగా ఆడవారికి లక్ష్మీదేవి అంటే ఒక సెంటిమెంట్ కదా. ఎంత బాగుందో కదా ఈ హారం. నేను పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. మనము పెండెంట్ మొత్తానికి మనము కుందన్స్ ఎలా పెట్టినారో ఈ వెనకాల అయితే మనకు ప్యూర్గా కనిపిస్తూ ఉంది. ఇవేమి అంత తొందరగా ఊడిపోయే పెండెంట్స్ కూడా కాదు. ఇంతవరకు మనం జ్యువెలరీస్ అయితే చూసాం కదా, ఇప్పుడు వాటి ప్రైజెస్ ఎంత అని కూడా చూద్దాము. ఫస్ట్ అయితే లక్ష్మీదేవి అమ్మవారి లాంగ్ హారం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 242. ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఆక్సైడ్ జ్యువెలరీ అనమాట. ఇదిగోండి, ఇక్కడ 162 రూపీస్ చూపిస్తుంది సిల్వర్ జ్యువెలరీ. 162 రూపీస్కి 2 పేర్ కాంబోస్ రావడం అనేది నిజంగానే చాలా చాలా విచిత్రం అనే చెప్పాలి. నేను బయట చూసిన ప్రైస్తో పోలిస్తే ఇక్కడ చాలా బెస్ట్. తర్వాత క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చైన్ అనమాట. అదే చంద్రముఖి గోల్డ్ చైన్ విత్ పెండెంట్. దీని ప్రైస్ వచ్చేసి 201 అనమాట. చైన్ మాత్రం సూపర్ ఉంది. నేనైతే పెండెంట్ కోసమే తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు నేను చూపించిన మీషో జ్యువెలరీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చూసిన ఈ జ్యువెలరీస్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ మీషో జ్యువెలరీ మీద మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బై బై ఆల్.